గేర్ చేంజ్ చేసుకోవచ్చు. స్లో చేసినాక గేర్ ఏం అవసరం ఉంటుంది ఇక మళ్ళీ తక్కువ గేర్ ఆ స్పీడ్కి సంబంధించిన గేర్ అనేది అవసరం పడుతుంది అన్నట్టు. ఎప్పుడైతే మనం స్పీడ్కి వెళ్తున్నామో ఆ స్పీడ్కి సంబంధించిన గేర్ అనేది షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. నువ్వు స్టీరింగ్ ఏం చేస్తున్నావు అంటే రైట్ తిప్పి అట్నే పట్టుకుంటున్నావు. గేర్ వేయాలన్నా వద్దా, వెహికల్ అటు వెళ్తుందని ఆ వెహికల్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. నువ్వు అట్లా చూసుకోకూడదు. ఎక్సైడ్ వదిలేసేయండి, వెహికల్ కంట్రోల్ అవుతుంది. అంటే మీకు కంట్రోల్ అయ్యే స్పీడే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు థర్డ్ గేర్ ఏ స్పీడ్లో వేసుకోవాలి? మినిమం 30 స్పీడ్, 4 to 40 ఏమో. ఓకే, అంటే 30 to 40 4th పడిపోవాలి. అంటే నువ్వు స్పీడ్ లిమిట్లో అక్కడ స్పీడోమీటర్ చూడకూడదు. రైట్ తిప్పండి అంత లెఫ్ట్కి రాకూడదు. హారన్ చేయాలి ఆ పర్సన్. సో అక్కడ స్పీడోమీటర్ని చూసుకున్నట్టయితే ముందట వెహికల్ అనేది మీరు చూడలేకపోతారు, అబ్జర్వేషన్ చేయలేకపోతారు. సో లైక్ ఏంటంటే ఇంజన్ సౌండ్ను బట్టి నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ చేయడానికి మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇప్పుడైనా క్లచ్ నొక్కి గేర్ షిఫ్టింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గేర్ షిఫ్టింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ లెవెల్లో మీరు రోడ్డును అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేస్తారు. కాన్సన్ట్రేషన్ అంతా గేర్ మీద ఉంటే మళ్ళీ మీరు స్టీరింగ్ టర్న్ చేయలేరు, వెహికల్ ఎటు వెళ్తుందో తెలియదు, అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నారు. గేర్ వేసినా లైట్గా లెఫ్ట్ తిప్పండి, లైట్గా లెఫ్ట్ మీరు చూడండి, అంతే పట్టుకోండి. ఇట్లా టర్న్ చేసేటప్పుడు ఎక్సిలేటర్ రిలీజ్ చేశారు కదా, రైట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్, లెఫ్ట్ లైట్. ఎక్సిలేటర్ రిలీజ్ చేసిన ప్రతిసారి బ్రేక్ మీద లెగ్ పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. బ్రేక్ మీద లెగ్ పెట్టుకోండి, అంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్నట్టు. రైట్. వెహికల్ ఒక్కసారి వచ్చిందంటే మర్చిపోవడం అనేది ఉండదు అన్న, గుర్తు పెట్టుకోండి. కార్ కొద్దిగా కన్వీనియంట్ ఉంది, బైక్ కష్టం. బైక్ కష్టం అంటే బైక్ బ్యాలెన్స్ అది ఇది ఎంత. ఓకే, ఇదే బెస్ట్ అన్న. అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నారని యూటర్న్ తీసేసారు. లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి, స్లైట్ లెఫ్ట్. ఫస్ట్ రోజు అడిగారు కదన్న క్వశ్చన్, అసలు డ్రైవింగ్ వస్తుందా అని ఒక డౌట్ అడిగారు, గుర్తుందా? కాల్ చేసినప్పుడు అంటే నా భయం ఏంటంటే ఇలాగే స్కూటీకి కూడా పేమెంట్ చేస్తాను. ఓకే, అది 2-3 days వెళ్ళా, నాకు చిన్నగా వచ్చింది. లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ తిప్పండి, కొద్దిగా లెఫ్ట్ తిప్పండి, బ్రేక్